ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చి కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో 8 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న వారి వెంట పడి మరీ కరిచాయి. దాంతో ఆ 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం 30 మందికి పైగా పిచ్చి కుక్కల దాడికి గురయ్యారు. వీధి కుక్కలు గ్రామాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మున్సిపల్ సిబ్బందిని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పిచ్చి కుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మనం చూసాం పిచ్చి కుక్కల దాడి అంటే చాలా హారబుల్ గా ఉంటుంది. అలాగే దాదాపు 30 మంది పైన పిచ్చి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా అధికారులకి సిబ్బందికి అందరికి మొరపెట్టుకుంటున్నాం, అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఏమంటారు? దాదాపుగా మీరు చెప్పింది నిజమే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి ప్రజలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయనే భయం వెంటాడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అది మరీ దారుణంగా తయారైంది. స్కూళ్ళు, మాల్స్, అదేవిధంగా పార్కులలో పిల్లలకు తల్లిదండ్రులు వదిలి వెళ్లాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఇక పిల్లలకు షాపులలో అదేవిధంగా ఇతరత్ర మౌలిక సదుపాయాలు తీర్చేందుకు కిరాణా షాపులకు పంపడం మరీ దారుణం. వారు ఏదైనా బ్రెడ్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇతరత్ర వస్తువులు ఏమైనా తీసుకొని పిల్లల చేతులలో కనబడితే ఏకకాలంలో కుక్కలు దాడి చేస్తున్నాయి, కరుస్తున్నాయి, రిక్కుతున్నాయి. ఆ బయట తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హృదయ విదారకమైన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిన్నారుల విషయానికి వస్తే ఇటు రాజంపేట్ మండలంలో ఉన్నటువంటి ఏదైతే రాజంపేట్ విలేజ్ ఆనుకొనున్న కొండాపూర్ గ్రామంలో భయంకరమైన సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. 8 మందిపై ఏకకాలంలో కుక్కలు వెంబడబడి కరగడం జరిగింది. వీళ్ళు వ్యవసాయ పనుల కోసం వెళ్లడం జరుగుతుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఉదయం పూటనే ఒక కుక్క 3 టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని వారించడం వల్ల కాకపోవడంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ విపరీతంగా కరవడంతో వాళ్ళు కామారెడ్డి ఆసుపత్రిలో 4 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు తమ గోడును ఎవరింటారు అనే పరిస్థితి ప్రజల్లో ఉంది. కుక్క కరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు. ఆ వైపున అధికార యంత్రాంగం ఆలోచించిన సందర్భం కూడా లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు సిరికొండ మండలం ఉన్నటువంటి గన్నారం, సిరికొండ మండలాల్లో కూడా 6గురికి 8 కుక్కలు ఏకకాలంలో రౌండప్ చేయడం జరిగింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక కుక్క ఒకటి వ్యక్తిని టార్గెట్ చేస్తే దాన్ని వెంబడించేంత వరకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అది క్రూరంగా తయారవుతుంది. ఇవాళ కుక్కలు ఈ గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొనే సందర్భం తక్కువగా. ఈ నేపథ్యంలో ఏవైతే కలేబరాలు రోడ్డు మీద పడి ఉంటాయో ఆ కలేబరాలను తిన్న తర్వాత అవి క్రూరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పడేసిన కలేబరాలు మున్సిపల్ అధికారులు అదేవిధంగా గ్రామ పంచాయతీ యంత్రాంగం పూర్తి స్థాయిలో దాన్ని గోయి తీసి పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. నిర్లక్ష్యంగా పడేయడం వల్ల కుక్కలు విషాహారం తినడం వల్ల ఆ రక్తంని కుక్కలు సేవించడం వల్ల విపరీతమైన కోపానికి పెరుగుతుందని సైంటిఫిక్ గా కూడా నిర్ధారణ అయింది. కానీ ఆ చర్యలు ఏమాత్రం పట్టించుకోలేదు. మున్సిపల్ అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఆ వైపున చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో ఇప్పటికీ కుక్కలకు సంబంధించిన కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇక బాన్స్వాడ, అదేవిధంగా కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, అదే భీమ్గల్ మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ర్యాబిక్ కి సంబంధించిన ఒక సమీక్షా సమావేశం మున్సిపల్ శాఖ అధికారులు నిర్వహించలేరు. పైగా ఎన్ని కుక్కలున్నాయి, ఎంత మేరకు వాటిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి ఆపరేషన్ తీరుతెన్నులపైన అధికార యంత్రాంగం రివ్యూ దాఖలు చేయలేదు. గతంలో ఎండాకాలంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండేది. ఎండాకాలంలో కొంచెం ర్యాష్గా ఉంటాయి కాబట్టి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంతో కొత్తగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కుక్కల నియంత్రణ విషయంలో అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. అందుకు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా క్యూ లైన్ లో కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంజెక్షన్ దాదాపుగా ఒక వ్యక్తి ఒకసారి కుక్క బైట్ చేస్తే 4 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఈ పరిస్థితి అతి తక్కువగా ఉండే. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ 8 నెలల కాలంలో వీటిపైన సమీక్ష అదేవిధంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సాధించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. పక్కన పెడితే గత వారం రోజులుగా చూసినట్టయితే దాదాపు 30 మందిని గాయపరిచినట్టు కనిపిస్తుంది. అంటే పిచ్చి కుక్కలు గత వారం రోజుల నుంచి 30 మంది పైన దాడి చేశాయి. అంటే అది చిన్న విషయం కాదు. అది చాలా తక్కువ ప్లేస్ లో ఇలా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. స్పెషల్ గా ఈ 30 మందికి సంబంధించి ఈ 30 కేసులలో ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఇది జరిగిన తర్వాత
చర్యలకు శూన్యం అని చెప్పవచ్చు. దాదాపుగా ఎవరి స్థాయిలో వాళ్ళు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ పంచాయతీ లెవెల్లో ఇప్పుడైతే గ్రామ సర్పంచ్ లేడు, ఒక అధికారి పాలన కొనసాగుతుంది. ఇక మున్సిపల్ పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది. మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉండడంతో ఎవరికి చెప్పుకోవాలనే మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ అధికారులు చేతుల్లో ఫండ్ రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. ఇక గ్రామాల విషయానికి వస్తే గ్రామ సర్పంచ్ కొంత ప్రజలతో మమ్మకమై ఉంటేవాడు. ఆయన ఏదైనా ఖర్చులు వెచ్చించి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు పూర్తిగా రూపుమాపిపోయాయి. ప్రజల పాలన కొనసాగడం లేదు, ఓన్లీ అధికారుల పాలన మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులకు ఎవరికి చెప్పినా ఇవి పట్టించుకునే పాపనలే. పైగా ఇక్కడ ఒక గ్రామ అధికారి వేరే పక్క జిల్లా నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలేదు. ఇక 30 రోజుల నుంచి దాదాపుగా ఈ కుక్కలు సైర విహారం చేస్తున్నాయి. ఇటు సిరికొండ మండలంలో ఒక ఉదయం పొలాల పనులకు వెళ్లే వారికి ఒక ఏకకాలంలో దాడి చేసి 30 దాడి చేయడం వల్ల వాళ్ళు నిజామాబాద్ ఏరియా హాస్పిటల్లో వారం రోజుల పాటు చికిత్స తీసుకొని ఇంటికి డిశ్చార్జ్ పోయారు తప్ప దానిపైన అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక కామారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి కొండాపూర్ విలేజ్ లో కూడా సేమ్ పరిస్థితి కూడా రిపీట్ అయింది. ఏకకాలంలో ఒక 10 నుంచి 13 కుక్కలు సైర విహారం చేసి పొలం పనులకు వెళ్లే వారిపైన 30 దాడి చేయడం జరిగింది. కానీ వాళ్ళు కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఇంటికి వెళ్లారు. వారిపైన రివ్యూ నిర్వహించలేరు, వారి తీరుతుని అడిగి తెలుసుకోలేరు, ఏమి జరుగుతుందని పట్టించుకున్న పాపాన లేదు. అంటే ప్రజలకు ఎవరికి చెప్పాలో అర్థం కాక కనీసం ర్యాబీస్ ఇంజెక్షన్ వేసి పంపడమే తప్ప దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నియంత్రణ ఏంది, మార్గాలు ఏమి అన్వేషించాలనే ఒక క్లారిటీ ప్రభుత్వం దగ్గర ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చక్కదిద్దే మార్గాలను కూడా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అన్వేషించకపోవడం, ప్రజల ప్రాణాలను ఇవాళ గాలిలో వదిలేయడము ఒక చందంగా మారింది. ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జరుగుతుంది. బయటకు వెళ్లాలంటే భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల విషయానికి వస్తే మనుషులు తోడు లేదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇక చిన్నపిల్లలు పార్కులు కానీ ఇతర చోట్లకు వదలాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎప్పుడు ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందనే భయంకరమైన సిచ్యువేషన్ లో ఇవాళ జిల్లా ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి చెప్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరి దగ్గర తమ గోడు విలపించాలనే ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక నియంత్రణ మార్గాలు అన్వేషిస్తే మున్సిపల్ అధికారులకు ఎవరైనా స్పందిస్తే తమ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి నియంత్రణ ఆపరేషన్ చేస్తలేము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్స్ ఏవైతుంటాయో సకాలంలో కూడా అందని పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజుల పాటు వారు హాస్పిటల్లో పడిగాపులు కావాల్సిన అవసరం ఉంది. పైరవులు చేసుకుంటే తప్ప ర్యాబీస్ ఇంజెక్షన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో దొరకని పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం లేదు. ఇక్కడ సంబంధించిన శాఖకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రివ్యూలు నిర్వహించారు, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యమని చెప్పొచ్చు. ఒకటి మాత్రం నిజం, గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. గతంలో ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే తక్షణమే అధికారులు స్పందించేవారు, అధికారులు ప్రజల ప్రాణాలను ఇష్టంగా చూసేవారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తక్షణమైన మార్గాలను అన్వేషించేవారు. కానీ ఆ పరిస్థితి లేదని ప్రజలైతే బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్.